రుద్రపూర్ విలేజ్ లో శ్రీలేఖ, వందన అనే ఇద్దరు తోటి కోడళ్ళు ఉండేవాళ్లు. శ్రీలేఖ పెద్ద కోడలు, వందన చిన్న కోడలు. శ్రీలేఖకి ఒక పాపుంది, పేరు లిఖిత. వందనకి పిల్లలు పుట్టలేదు. పేరుకే తోటి కోడళ్ళైనా సొంత అక్క చెల్లెళ్లలాగా కలిసి ఉండేవాళ్లు. అన్నదమ్ములైన రాకేష్, సంపత్ ఇద్దరు ఆఫీస్ నుండి ఇంటికొచ్చారు. శ్రీలేఖ, బాగా తలనొస్తోంది, కాఫీ తీసుకురా. వందనా, నాకు కూడా కాఫీ తీసుకురా. వంటగదిలో ఉన్న తోటి కోడళ్ళిద్దరూ చెరకు కాఫీ కప్పు పట్టుకొని హాల్లోని సోఫాలో కూర్చున్న వాళ్ల భర్తల దగ్గరికి వచ్చారు. కాఫీ తాగిన తరువాత, శ్రీలేఖ, కాఫీ చాలా బాగుంది పూట. నేను కాదండి పెట్టింది, వందన. తన చేత్తో ఏం చేసినా బాగుంటుంది. ఏ ఊరుకో అక్క, కాఫీ నేనే పెట్టాను, కానీ చక్కెర, కాఫీ పొడి నువ్వే వేసావుగా, అందుకే కాఫీ అంత రుచిగా ఉంది. అదేం కాదు చెల్లి, నువ్వు కాఫీ చాలా బాగా పెడతావు. నువ్వు నేర్పించిందే కదక్కా. అన్నదమ్ములిద్దరికీ తోటి కోడళ్ళైన శ్రీలేఖ, వందన ఒక్కరినొకరు పొగుడుకోవడం చూసి చిరాకొచ్చింది. దాంతో రాకేష్, ఇంత ఆపుతారా? మీ అక్క చెల్లెళ్ళ అనురాగ కాఫీ కదా. అబ్బా, అన్నయ్య ఏదో మూడ్లో ఉండి కాస్త కాఫీ బాగుందన్నాడు, అంతే. ఒకరి మీద ఒకరు నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు అని మీలో మీరే తెగ మెచ్చుకుంటున్నారు. పండి లోపలికి. తోటి కోడళ్ళు ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వంటగదిలోకి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం రాకేష్, సంపత్ ఇద్దరు రెడీ అయి ఆఫీస్ కి వెళ్లిపోయారు. వందన వంటగదిలో ఉన్న శ్రీలేఖ దగ్గరికొచ్చి, అక్క, నాకు ఒంట్లో కాస్త బాగోలేదు, నేను కొద్దిసేపు పడుకుంటానక్కా. అవునా చెల్లి, ఏమైంది? ఏమనిపిస్తుంది? ఆసుపత్రికి వెళ్దామా? అయ్యో వద్దులే అక్క, నా దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి, వేసుకున్నానులే, కొద్దిసేపు పడుకుంటాను, సరిపోతుంది అని చెప్పి వందన వెళ్లి తన బెడ్రూమ్ లో పడుకుంది. ఇంతలో శ్రీలేఖ దూరపు చుట్టమైన నర్సమ్మ శ్రీలేఖని కలిసిపోవడానికి వస్తుంది. శ్రీలేఖ ఇల్లూడుస్తూ ఉంటుంది. అది చూసిన నర్సమ్మ ఇలా అంటుంది, ఏంటి అమ్మాయి, ఈ ఇంటికి పెద్ద కోడలివి, ఇప్పుడు మీ అత్తగారు కూడా లేరు. పెత్తనమంతా నీ చేతుల మీదే నడుస్తుందనుకున్నాను నేను, కానీ తీరా చూస్తే నువ్వేంటే అన్ని పనులు చేస్తున్నావు. నీ తోటి కోడలెక్కడా కనబడదే? వచ్చి ఇంతసేపైనా దర్జాగా మహారాణిలా పడుకుందా ఏంటి? అలాంటిదేం లేదు పిన్నిగారు, చెల్లికి ఒంట్లో బాగోలేదంట, అందుకే కొద్దిసేపు పడుకుంటానని చెప్పింది. నేనే పడుకోమని చెప్పాను. నువ్విట్టా అమాయకంగా ఉంటే అది పని తప్పించుకోవడానికి ఇలా అబద్ధాలు చెప్పి కాలు మీద కాలేసుకుని పాట పాడుకుంటూ నీతో పని చేయిస్తుందే, అది నీకు అర్థం కావట్లేదు. అలాంటిదేం లేదు పిన్నిగారు. కావాలంటే అటు చూడు, అది బయట ఎలా తిరుగుతుందో. నర్సమ్మ చెప్పిందని శ్రీలేఖ బయటికి చూస్తుంది. వందన దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్స్ తీసుకొని ఇంటికి తిరిగొస్తుంది. శ్రీలేఖకి విపరీతమైన కోపం వస్తుంది. ఏంటే తిరిగిపోతుందానా? పని చేయడం ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి, కానీ ఒంట్లో బాగోలేదని అబద్ధం చెప్పడం ఎందుకే? అయ్యో అక్క, ఎప్పుడు లేనిది నాతో ఇంత కోపంగా మాట్లాడుతున్నావు, ఇప్పుడేమైందక్కా? ఎవరి అక్క? ఆకులో వక్కలాగా ఓంపులు సొంపులు బాగానే ఒలకబోస్తున్నావు. వగలమారిదానా, ఇన్ని రోజులు నిన్ను నా సొంత చెల్లిలా చూసుకున్నాను కదే. అక్క, మంచిగా మాట్లాడు, ఒంపులు సొంపులు ఏంటా మాటలు? వేరుశనగలా పొట్టిగా ఉన్నావు గాని బుద్ధులు మాత్రం మామిడి చెట్టంత మర్యాదగా ఉన్నాయే. ఇప్పుడు ఎందుకు తిడుతున్నావో నీకైనా తెలుస్తుందా అక్క? తెలుసే, ఆ అబద్ధం చెప్తే నాకు నచ్చదని నీకు తెలీదా? అయినా నేను మందులు తేవాలా అంటే వద్దని నువ్వెలా తెచ్చుకున్నావే? అక్కవని గౌరవమిస్తుంటే గౌరలో అడ్డుపడ్డ అగ్గిపుల్లలాగా అడ్డదిడ్డంగా అరుస్తున్నావేంటే ఆంబోతు మొహందానా? నన్నే అంబూతంటావే? అటుకుల్లో ఆకులేరుకునే ముఖం నువ్వును. ఎక్కువ మాట్లాడకు. పెద్దదానివని గౌరవమిస్తుంటే ఏమి లేని ఇస్తరాకులాగా ఎగిరెగిరి పడుతున్నావేంటే? పాడుపడ్డ బావిలో పనికిరాని పాత ఇనుము లెక్క. చప్పిడి మొహందానా, నన్నే ఎన్ని మాటలంటున్నావే? నీ సంగతి చెప్తానుండు అంటూ శ్రీలేఖ వందన దగ్గరికొచ్చి వందన జుట్టు పట్టుకుని కొడుతుంది. ఇక వందన ఊరుకోకుండా తిరిగి శ్రీలేఖ జుట్టు పట్టుకుని కొట్టింది.
ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుని ఇంట్లో వంట చేయలేదు. లిఖిత ఆడుకొని తిరిగి ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన లిఖిత తల్లితో ఇలా అంటుంది, అమ్మా ఆకలిగా ఉంది, అన్నం పెట్టవా? అన్నం లేదు, సున్నం లేదు, పా. ఇంకా వంట చేయలేదు, చేశాక పిలుస్తానులే. లిఖిత శ్రీలేఖ దగ్గర నుండి పిన్ని వందన దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, పిన్ని నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టు పిన్ని. అన్నం లేదు, ఏం లేదు, ఆకులో అరటికాయ ఉంది, తినుపో. అది అప్పుడే తిన్నాను, అయినా ఆకలవుతోంది. అయితే పోయి మీ అమ్మని అడుగుపో. లిఖిత ఏడుస్తూ బయట వరండాలో కూర్చుంటుంది. ఇంతలో ఆఫీస్ నుండి రాకేష్, సంపత్ ఇంటికి తిరిగొస్తారు. వాళ్ల రాకను గమనించిన నర్సమ్మ వాళ్ల కంటపడకుండా అక్కడి నుండి జారుకుంటుంది. వరండాలో లిఖిత ఏడుస్తూ కనిపిస్తుంది. అది చూసిన రాకేష్ ఇలా అంటాడు, ఏమైందిరా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ఇంట్లో అమ్మ వాళ్ళు లేరా? ఉన్నారు డాడీ, కానీ అమ్మ పిన్ని గొడవ పెట్టుకుని వంట చేయడం మానేశారు. అవునా అమ్మా? సరేలే పద, నీకేం కావాలో చెప్పు. నాకు పిజ్జా కావాలి డాడీ. ఇంకా చెప్పమ్మా. ఐస్ క్రీమ్ కూడా కావాలి. తమ్ముడు నీకేం కావాలరా? అన్నయ్య నాకు చికెన్ బిర్యానీ, తందూరి చికెన్ చాలు. సరేరా, ఆర్డర్ పెట్టాను, వెళ్ళి ఫ్రెష్ అవుదాం, ఈ లోపు మన ఆర్డర్ వచ్చేస్తుంది అని లోపలికి వెళ్లి 10 నిమిషాల్లో ఫ్రెష్ అయి తిరిగి హాల్లోకి వస్తారు. ఆర్డర్ వస్తుంది. అన్ని నీట్ గా సర్దుకొని లిఖిత, రాకేష్, సంపత్ తింటూ ఉంటారు. వాటి నుండి వచ్చే ఘుమఘుమల వాసన అటు శ్రీలేఖకి ఇటు వందనకి వెళ్తుంది. ఆ వాసన రాగానే ఇద్దరు తలుపు దగ్గరికి వచ్చి హాల్లోకి చూస్తుంటారు. ముగ్గురు కలిసి హాయిగా తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అబ్బా ఎంత కమ్మగా వాసన వస్తున్నాయో! ఏమేం ఆర్డర్ ఇచ్చారో ఏమో గాని వాసనకి నోట్లో నీళ్లు ఉరుతున్నాయి. మేమున్నామని కొంచెమైనా మిగులుస్తారో లేదో. వెంటనే వందన కూడా ఇలా అనుకుంటుంది, పోయి పోయి ఈ రోజు గొడవ పడాలా నేను? బంగారం లాంటి తిండి మిస్ అవుతున్నాను, ఏదో ఒకటి ఉండనిస్తే బాగుండు. లిఖిత, ఇదిగో ఈ చికెన్ బిర్యానీ బాగుంటుంది, తినమ్మా. ఇదంటే మీ బాబాయ్కి చాలా ఇష్టం. కొద్దిసేపటికి ముగ్గురు నచ్చినంత తిని కొద్దిగా తోటికోడళ్ల కోసం వదిలేస్తారు. రాకేష్ సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంటాడు. ఇంతలో అతని దగ్గరికి శ్రీలేఖ వెళ్తుంది. ఏవండి, ఆ మిగిలిన చికెన్ బిర్యానీ నేను తింటాను. సరే గాని ఇంకోసారి గొడవ పెట్టుకుంటావా? లేదండి, పెట్టుకోను. గొడవ పెట్టుకునే ఉద్దేశం ఉంటే మిగిలిన దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు, రేపు ఉదయం మేమే తింటాం. లేదండి, ఇంకెప్పుడు గొడవ పడను. సంపత్ బెడ్ మీద కూర్చొని సెల్ ఫోన్ లో మూవీ చూస్తుంటాడు. అతని దగ్గరికి వందన వెళ్తుంది. ఏవండి, ఆ మిగిలిన చికెన్ బిర్యానీని నేనెళ్ళి తింటాను, చాలా ఆకలిగా ఉంది. ఇంకోసారి వదినతో గొడవ పెట్టుకుంటావా? లేదండి, ఎప్పుడు గొడవ పెట్టుకోను. సరే, వెళ్ళి తినిపో. శ్రీలేఖ వందన కోసం తన గది దగ్గరికి వెళ్తుంది. వందనా, చెల్లి వందనా, రామ్మా, మిగిలిన చికెన్ బిర్యానీ ఇద్దరం తిందాం. వస్తున్నానక్క. తోటి కోడళ్ళిద్దరూ కలిసి మిగిలిన చికెన్ బిర్యానీని తింటూ ఉంటారు. అది చూసిన లిఖిత, రాకేష్, సంపత్ ముగ్గురు నవ్వుకుంటారు.